కాలస్వరూపంతో జగత్తుని భక్షించేస్తున్నాడు. కానీ గురువుగారు ఏం చేస్తారు అంటే ధర్మానురక్తిని కల్పించి శాస్త్రానురక్తిని కల్పించి ఆ కాలము సద్వినియోగం అయ్యేటట్టు చేస్తాడు. ఒరేయ్ తెల్లవారుజామున నిద్రలే, లోకబాంధవుడు ఆకాశంలో వచ్చేటప్పటికి ఇంకా నువ్వు పడుకుని ఉండకూడదు, కనీసం లేచిపోయి ఉండాలి నువ్వు ఆ పాటికి. లేకపోతే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, అది కృతఘ్నత. భగవానుడు బింబం వచ్చేసేటప్పటికి ఇంకా పడుకుని ఉంటావా, లే అంటాడు. గురువుగారు చెప్పారు, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. విశ్వామిత్రుడు రాముణ్ణి లేపలా, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. లేచి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చెయ్యాలి, లే అంటాడు. అట్లా ధర్మాన్ని గురువుగారు చెప్తారు. మీరు ఏ ధర్మాన్ని ఆచరించారో, ఏ శాస్త్రాన్ని పట్టుకున్నారో అది శుభోదయం. కాకుండా తెల్లవారింది, లేచాం, ఈ భోగం అనుభవించామా, ఆ భోగం అనుభవించామా, కాలము హరణమైపోయింది, జీవితము వ్యర్థమైపోయింది. ఉదయం శుభోదయం. ఉదయము శుభోదయం ఎప్పుడైంది? ధర్మాన్ని ఆచరించిన నాడు. అందుకే ఆ ప్రహ్లాదుడు కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముది మీది బుద్ధి బుద్ధి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు. గురువు ఏం చెప్తాడంటే భగవంతుణ్ణి చేరు, దానికి ధర్మాచరణం చెయ్యి, కాలంలో ఎప్పుడు ఏం చేయాలో అది చెయ్యి అని కర్తవ్యం చేయిస్తూ ఉంటాడు. మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. చేయిస్తాడు కాబట్టి కాలము సద్వినియోగం అవుతోంది, జీవుడికి ఉద్ధరణ కలుగుతోంది. కాబట్టి శుభోదయంగా మార్చడం ఎవరు చేస్తారు? గురువుగారు చేస్తారు. ఉదయంగా ఎవరు చేస్తారు? తన కర్తవ్యంగా సూర్యుడు చేస్తాడు. అందుకని శంకరభానవే, సూర్యుడి పక్కన ఇంకొక సూర్యుడు. నిజానికి ఆ సూర్యుడు అలా కాంతినిస్తుంటే ఈ సూర్యుడు జ్ఞానమన్న కాంతిని విరజిమ్ముతున్నాడు. కాబట్టి శంకరభానవే, ఆయన్ని కూడా సూర్యుడు